హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు నేను ఈ తెల్ల శనగల్ని ములక్కాడ వేసి కర్రీ వండాను. ఎలా వండాను మీరు కూడా చూసేయండి. నచ్చితే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ శనగల్ని నైటే నానబెట్టుకున్నాను, ఎందుకంటే నేను మార్నింగ్ కర్రీ రెడీ చేయడం కోసం. ఈ శనగల్ని కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా నేను వీడియోలో చూపించినట్టు బాగా ఉడకబెట్టుకున్నాను. ఇలా ఉడికిన శనగల్ని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో నేను కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అవి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి, అందుకని ఎప్పుడు కూడా నేను ఫస్ట్ ఉప్పు వేసేసుకుంటాను. ఇవైతే కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఉడకబెట్టుకున్న శనగల్ని వాటర్ లేకుండా తీసుకుని ఇందులో వేసేసుకున్నాను. శనగలు కూడా కొంచెం సేపు ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉంటాను. ఇలా శనగలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కట్ చేసుకుని ములక్కాడని వేసేసుకున్నాను. ములక్కాడలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని కొంచెం సేపు దీన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం సేపు ములక్కాడలు వేసిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను కారం అలాగే పసుపు కూడా వేసేసుకున్నాను. ఉప్పు అయితే నేను ముందే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏమి వేసుకోవట్లేదు. కారం పసుపు వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడినంత వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఇంకా 20 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటర్ దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం మసాలా వేసుకున్నాను. మసాలా వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను. వాటర్ చూసారు కదా, చాలా దగ్గరగా అయినాయి. ఒకసారి దీన్ని అంతా కూడా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ వేసుకున్నాను. అంతే అండి. ఇలా వాటర్ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
శనగలు, ములక్కాడ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా దీన్ని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.